హరి ఓం. ఇంతటి మహనీయులు ఎందరో బోధించిన యోగ్యత ద్వారానే మనం చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్న గాలిని అనుభూతిని పొందుతాం. అది శ్వాస రూపంలో గమనించగలుగుతాం. గాలి శరీరం అనుభూతి పొందితే శ్వాస అంతర్ముఖ అనుభూతి పొందుతాం. శ్వాస అంటే లోపల జరిగే ప్రక్రియ, అంతర్గమనంలో జరిగే ప్రక్రియని శ్వాస అంటాం. గాలిని అనుభూతిని పొందితే శరీరానికి ఆనందం కలుగుతుంది. శ్వాసను అనుభూతిని పొందితే అంతర్ముఖంలోని ఆలోచన లేకోకుండా ప్రశాంత స్థితిని అనుభూతిని పొందుతాం. వాయువు అంటే సమస్త జీవరాశులలో, మనలో, అంతటా అందరిలో మనసు చేయకోకుండా తపనతో ఏదైతే ఉందో వారి తపనకు తగిన సమాధానం వాయువు అనుభూతి ద్వారా హిమాలయ మహాత్ములు ప్రకృతి పంచభూతాలు నుంచి సమాధానాన్ని పొందుతూ అనుభూతిని పొందగలుగుతాం. అంటే సాధనలో వచ్చే ప్రశ్నలకు సమాధానం వాయువు ద్వారా, శ్వాస ద్వారా మనసు పనిచేయనప్పుడే వాయువు ద్వారా, అంటే అందరిలో జరిగే ప్రక్రియకు సాధన ద్వారానే మాత్రమే వాయువుని ప్రశ్నకు సమాధానం రూపంలో పొందగలుగుతాం. అంటే చుట్టూ ఉన్న మనుషులతో బంధాలు ఎలా ఏర్పరచుకుంటామో అలాగే శ్వాసను అధిగమిస్తే వాయువు అనేక మంది హిమాలయ యోగులు ప్రకృతి పంచభూతాలతో మమేకం చెందుతూ మనలో అంతర్ముఖ ప్రశ్నకు సమాధానం అందుతుంది. వాయువు నుంచి ఆయువు పట్టు. ఆయువు పట్టు అంటే ఏంటి? మన ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, ఆత్మస్థైర్యం, గత జన్మ సంస్కారాలు, దాన ధర్మ సేవ చేస్తూ, పుణ్యకర్మలు చేస్తూ, సంస్కారవంతంగా అందరి నుంచి ఆశీస్సులు పొందితే ఈ జన్మలో అది ఆయువు పట్టుగా మారి నిరంతరము సాధనలో అంతర్లీనం అవ్వగలుగుతాం. నిరంతరము ప్రతి పనిలోని, ప్రతి మాటలోని, ప్రతి చూపులోని, ప్రతి సంస్కారంలోని ఆయువు పట్టుని, అంటే శరీర స్పృహ ఉండదు, మానసిక అలజడి ఉండదు, బుద్ధి ప్రజ్ఞావంతంగా తయారవుతూ ఆత్మ పరిపూర్ణత్వాన్ని పొందుతూ ఆయువు పట్టు నిరంతరం సంసిద్ధంగా సంయోగంతో చెందగలుగుతాం. అంతటి యోగం చూసారా? గాలే శ్వాస. గాలి బరువుగా ఉంటుంది, శ్వాస సున్నితంగా ఉంటుంది సహజ శ్వాసలతో. వాయువు శరీర స్పృహ తెలియకోకుండా, మనసు లేకోకుండా, బుద్ధి పని చేయకుండా ప్రశాంతతతో ఉంటుంది. ఆయువు పట్టు అందరిలో ఉంటూ, అందరితో ఉంటూ, మనతో మనం, అంటే అంతర్ముఖ స్థితిని అనుభూతి పొందగలుగుతాం. అలా సృష్టిలో ప్రతిదాన్ని సాధన ద్వారానే నేర్చుకోగలుగుతాం, మనల్ని మనం మార్చుకోగలుగుతాం, అనుభూతిని పొందుతూ ఆస్వాదించగలుగుతాం. హరి ఓం తత్సత్.